మొత్తానికి 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 అయితే రిలీజ్ అయితే అయింది. ఈ మూవీ కోసం అయితే మాత్రం 4 ఏళ్ల పాటు ఎదురు చూడడం అయితే జరిగిందనమాట. 4 ఏళ్ల పాటు దీనికోసం ఎదురు చూసింది. అనేలా కూడా అయితే ఉండిద్ది ఈ సీజన్ అయితే. మళ్ళీ మిగతా చూసిన సీజన్ 1, సీజన్ 2 అలాగే ఈ సీజన్ కూడా నడిచిద్ది. కాకపోతే ఏంటంటే కొద్దిగా రెగ్యులర్ గా అయితే మాత్రం నడిచిద్ది అనమాట. అది పెట్టడం కొద్దిగా మైనస్ అయితే అయిందని మనం అయితే అనుకోవచ్చు. ఇక దీంట్లో కూడా ఫైట్ సీక్వెన్స్ గానీ, కొన్ని సినిమాటిక్ గానీ చాలా చాలా బాగా అయితే చూపించారు ఈ సీజన్ 3 లో అయితే. మనం ది 'ఫ్యామిలీ మ్యాన్' లో మెయిన్ చూసేది అదే కదా. కామెడీ కూడా అంత పెద్దగా సెట్ అయితే అవ్వలేదన్నమాట. ఎందుకంటే పిల్లలు కూడా పెద్దలు అయిపోయారు. ఇయర్స్ తర్వాత వచ్చిన సీజన్ కాబట్టి కామెడీ కొద్దిగా సెట్ అవ్వలేదని మనకైతే అనిపించింది. ఈ సీజన్ చూస్తున్నప్పుడు మనకి ఎందుకు చెప్పిన చిరాకు వచ్చింది. ఎందుకంటే పెద్ద పెద్ద సీన్స్ ఏమి జరగవన్నమాట. పెద్ద సమస్యలు గానీ, పెద్ద అడ్వెంచర్ గానీ ఏమి జరగదు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అనమాట సీజన్ కూడా. ఇక లాస్ట్ లోనే వచ్చింది అనుకుంటాం కానీ లాస్ట్ లో కూడా రాదు. ఫైనల్ అయితే మాత్రం శ్రీకాంత్ గారి ఒక క్యారెక్టర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈసారి కూడా సరి కొత్తగానే తీశారు అనమాట. ప్రియమణి క్యారెక్టర్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్ గా తీశారు అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది మనకు చూసుకోవచ్చు కూడా. మధ్య మధ్య సీన్స్ కూడా పెడుతుంటారు. పిల్లలకైతే పెద్ద క్యారెక్టర్ అయితే ఏం లేదు. జస్ట్ నార్మల్ గా కనిపిస్తున్నారు అనమాట. ఇక గారు అయితే మాత్రం యాక్టింగ్ అయితే బాగానే ఉందన్నమాట. ఆయన కూడా కనబడ్డాడు. విలన్స్ క్యారెక్టర్ అయితే మాత్రం ఏమీ లేదనమాట. పెద్ద సీన్స్ అయితే మాత్రం డైలాగ్ చూసుకుంటే విలన్ కి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అనమాట. డైలాగులు ఎంత ఏదో చేసేస్తారో అనిపించింది. కానీ అక్కడ ఏమీ ఉండదు, ఏం జరగదు అక్కడ. లాస్ట్ సీజన్ అయితే మాత్రం దుమ్ము దులిపేసింది అనమాట. ఈ సీజన్ చూస్తే మాత్రం మనం ఏదో ఎక్స్పెక్టేషన్ చూస్తాం కదా, ఆ రకంగా ఏమీ లేదు. అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ప్రతి ఒక్కరైతే మాత్రం మామూలుగా అయితే ఉండదు. చాలా ఎమోషనల్ అయిపోతారు వాళ్ళైతే. ఫస్ట్ మన సీజన్స్ అయితే మాత్రం దీనికి కంపెనీ అయితే ఉండదన్నమాట. ఆ రకంగా అయితే తీశారు ఈ సీజన్ అయితే. కొత్తగా ఒక ఆఫీసర్ అయితే జాయిన్ అవుతున్నట్టుగా మనకైతే కనిపించింది అనమాట. అసలు ఆయన ఎందుకు వస్తాడు, ఎందుకు పెట్టాడు కూడా అర్థం కాదు. ఆయన అయితే మాత్రం ఈ షూటింగ్ అంతా నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లో తీసినట్టుగా అయితే మాత్రం మనకైతే సీక్వెన్స్ అయితే అర్థమైపోతాయి. ఇక మనం ఎండింగ్ చూస్తే మాత్రం 4 ఏళ్ళు చూసిందంతా వేస్ట్ అనమాట. అలాగైతే అనిపించింది. ఎండింగ్ ఏ మాత్రం కూడా బాగోదు అనమాట. ఎడిటింగ్ ఏ మాత్రం కూడా బాగోదు ఎండింగ్ లో అయితే. మెయిన్ శ్రీకాంత్ గారు అంటేనే ఒక హాంటెడ్ మ్యాన్ అనమాట. అసలు సీక్వెన్స్ లో ఎక్కడ కూడా హాంటెడ్ మ్యాన్ లాగా అనిపించదు అనమాట. ఆయన క్యారెక్టర్ కూడా చాలా పెద్దదైనప్పటికీ మనకైతే దుమ్ము దులిపేంత సీన్స్ అయితే మాత్రం ఆయనకైతే లేవని చెప్పాలి. మీరు కూడా ఇది చూసినప్పుడు ఇదే ఫీల్ అయితే మాత్రం కామెంట్ అయితే చేయండి, నేనైతే తెలుసుకుంటా. ఫైనల్ నాకైతే ఏమనిపించలేదు. మీ టోటల్ గా అనిపించింది అనేది ఇంకా మీరు కామెంట్ అయితే చేయండి. గైస్ ఇది వీడియో అయితే మాత్రం ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉండండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.